హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ జేహెచ్. ఈరోజు నేను మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్లో మల్లెపూలు చాలా ఉంటాయన్నమాట. నేను మీకు ఈరోజు మల్లెపూలు కోసి కట్టడం అండ్ పెట్టుకోవటం కూడా చూపిస్తాను నేను మల్లెపూలు కోస్తుంటుంటే మధ్యలో టింకు వచ్చి నా బౌల్లో నేను ఏదో పెట్టానని చెప్పి చూస్తున్నాడు. వాడు మల్లెపూలతో ఆడుతున్నాడు. వచ్చి వాసన చూసి వెళ్ళిపోయాడు సైలెంట్గా. అండ్ నేను మల్లెపూలు కోస్తున్నాను. మల్లెపూలు అనేవి సమ్మర్ సీజన్లో ఎక్కువగా పూస్తాయి. ఇదిగోండి మా చెట్టు నిండా మల్లెపూలే ఉన్నాయి. నేను మల్లెపూలు కోసి కట్టడం కూడా చూపిస్తాను ఇక్కడ ఈ వీడియోలో. అండ్ మా మమ్మీ అయితే రోజు ఈవినింగ్ సాయంత్రం టప్పుడు రోజు 5కి 4కి అట్లా కోసి చక్కగా కట్టుకొని పెట్టుకుంటుంది అనమాట రోజు. ఈరోజు నేను వచ్చాను కాబట్టి మా మమ్మీ నాకు మల్లెపూలు పెడతాను అన్నారు. సో కట్టి నాకు పెట్టారనమాట. అండ్ ఇక్కడ మర్బం చూస్తున్నాం. ఇది కూడా మా గార్డెన్లోనే ఉంది. నేను మర్బం మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇది కొంచెం చిన్ని చెట్టు నాటితే ఇది ఇట్లా పెద్ద చెట్టు అయింది మాకు. మర్బం కోసాను. మల్లెపూలు మర్బం బాగుంటుంది. సరే రండి ఇప్పుడు మమ్మీ దగ్గర తీసుకెళ్దాం. మల్లెపూలు మమ్మీ కడుతుంది. మమ్మీ నీకు కట్టడం ఎవరు నేర్పించారు మమ్మీ? రోజు కొంచెం కొంచెం కట్టుతూ ట్రై చేశాను ఫస్ట్. తర్వాత కట్టగా నాకు అదే మాల కట్టడం వచ్చేసింది. అప్పటి నుంచి రోజు కట్టుకొని పెట్టుకుంటాను. చూసారా ఫ్రెండ్స్, మా మమ్మీ ఎంత చక్కగా చెప్పిందో. ఆమె రోజు కట్టడం ఎవరో నేర్పించలేదు, తనంతటి తానే నేర్చుకుంది. ఇంకా తను అప్పటి నుంచి డైలీ రోజు తనే కట్టుకొని పెట్టుకుంటుంది అనమాట. నేను చూడండి ఎంత చక్కగా ఒత్తుగా కడుతుందో. చాలామందికి మల్లెపూలు అనేవి పల్చగా కడతారు కదా. మా మమ్మీ అయితే ఒత్తుగా కట్టి నీట్గా ఇట్లా కడుతుంది అనమాట. అండ్ అవి కట్టిన తర్వాత కూడా సాగిపోవు. నేను మీకు లాస్ట్లో ఫోటో పెడతాను చూడండి. నేను తలకి పెట్టుకుంటే ఎంత చక్కగా ఉన్నాయో. అండ్ ఇవి ఒంటి రెక్క మల్లెపూలు అనమాట, గుండు మల్లెపూలు కాదు. ఇవి అయితే గుండు మల్లెపూలు అయితే టైం పడుతుంది విచలటానికి. ఒంటి రెక్క మల్లెపూలు అయితే సాయంత్రానికే విచులుకుంటాయి, బాగుంటాయి చక్కగా. 8కి 9కి అట్లా విచులుకుంటాయి అనమాట. నైట్ మంచి స్మెల్ వస్తుంది. అండ్ మా మమ్మీ మాల కడుతుంది. ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరైనా ఈవినింగ్ పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళాలని అనుకుంటే సాయంత్రం పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, వాటికి ఇవి మంచిగా విచులుకొని బాగుంటాయి అన్నమాట. సాయంత్రం ఫంక్షన్లకి ఇవి ప్రిఫర్ చేస్తే బాగుంటాయి. అండ్ ఇవి కొంచెం దారం అనేది కొంచెం మందం దారంతో కడతారనమాట, కొంచెం బండ దారము. సో ఇట్లా ఈ దారంతో కట్టడం వల్ల మల్లెపూలు అనేవి సాగకుండా అట్లనే ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మా మమ్మీ ఆల్మోస్ట్ అయిపోయింది, కట్టేశారు. మర్బం కూడా మేము మధ్యలో అక్కడొకటి వేసాము. మర్బం ఉండటం వల్ల మల్లెపూ దండకే అందం వస్తుంది. చూడండి మీ క్లాస్లో దండ కూడా కట్టేసిన తర్వాత ఎట్లా ఉంటుందో చూపిస్తున్నాను నేను ఇప్పుడు. నేను పెట్టుకుంటే ఎలా ఉందో కూడా చూపించాను మీకు. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను విలేజ్కి వచ్చిన తర్వాత ఏమేమి చేస్తానో మొత్తం మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.